సగటు మానవత అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. మీరు అర్థం చేసుకోవాలి, ప్రేమ అంటే ఏదో ఒక మనిషి ఇంకొకరిని ప్రేమించే ఆ ప్రేమ కాదు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కాదు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ఆ ప్రేమ కాదు. యువకులు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నారే, ఆ ప్రేమ కాదు. లేక ఆ ప్రేమ విఫలమైతే ఆ యువకులు ఉరేసుకొని వస్తూ ఉన్నారే, ఆ ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ. బైబిల్ అంతటిని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైనది దేవుని ప్రేమే. ఈ దేవుని ప్రేమను బైబిల్లో ప్రతి పేజీలో మనం చూడగలం. ప్రతి పేజీలో మానవుణ్ణి దేవుడు సృజించిన నాటి నుండి మానవుని కొరకు దేవుడి సృష్టి అంతటిని, ఎంత ప్రేమగల దేవుడు ఈ సృష్టి అంతటిని మన కొరకు ఏర్పాటు చేశాడో ఆ ప్రేమను ధ్యానించటానికి మన జీవితాలు చాలవు.